నమస్కారం. స్పాట్లైట్ టీవీకి స్వాగతం. ఉదయం ప్రధాన వార్తలు చూద్దాం. మహిళా దినోత్సవం వేడుకలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళల సాధికారతపై ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీఎం పర్యటనలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు, పెట్టుబడులు మరియు ఉద్యోగాల సృష్టిపై అధికారులు నివేదికలు సమర్పించారు. డ్రగ్స్పై పోలీసుల ప్రత్యేక దాడులు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పలు కేసులు నమోదు చేశారు. 10వ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. హాల్ టికెట్లు ఇప్పటికే విడుదల కాగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ సూచించింది. తక్కువ నీటితో సాగు చేసే పంటలను ప్రోత్సహించాలని తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు సర్వదర్శనం కోసం పలుగంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. రోడ్డు భద్రతపై అవగాహన. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. విద్యార్థులకు డిజిటల్ విద్యా కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. వాతావరణ సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవి ఈ ఉదయం ప్రధాన వార్తలు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.